నమస్తే, వెల్కమ్ టు సాక్షి డిజిటల్. దిస్ ఇస్ దుర్గా. క్యాన్సర్ ఈ పేరు వింటేనే గుండె జల్లుమంటుంది. ఆధునిక వైద్యం ఎంత పురోగమించినా కొన్ని రకాల క్యాన్సర్లను జయించడం ఇప్పటికీ సవాలుగానే ఉంది. కానీ ఒకవేళ మన శరీరంలోనే ఒక మ్యాజిక్ స్విచ్ ఉండి దాన్ని ఆన్ చేయగానే మన సొంత కణాలే క్యాన్సర్ మహమ్మారిని వేటాడి చంపేస్తే? వినటానికి సైన్స్ ఫిక్షన్ సినిమా కథలా ఉంది కదా. కానీ 2026 ప్రారంభంలో శాస్త్రవేత్తలు సరిగ్గా ఇదే సాధించారు. దీని పేరే టీ సెల్ స్విచ్. మరణం అంచున ఉన్న రోగులకు కూడా ఇది కొత్త ఆశలు చిగురింపచేస్తోంది. అసలు ఈ స్విచ్ ఏంటి? ఇది మన ప్రాణాలను ఎలా కాపాడుతుంది? ఈరోజు వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాం. మన శరీరంలో టీ లింఫోసైట్స్ లేదా టీ సెల్స్ అనే ప్రత్యేకమైన తెల్ల రక్త కణాలు ఉంటాయి. వీటిని మన శరీరానికి మిలిటరీ ఫోర్స్ అని పిలవచ్చు. బయట నుండి వైరస్లు, బ్యాక్టీరియా లేదా క్యాన్సర్ కణాలు దాడి చేసినప్పుడు ఈ టీ సెల్స్ వాటిని గుర్తించి నాశనం చేస్తాయి. ఇవి చాలా శక్తివంతమైనవి. అయితే మరి టీ సెల్స్ అంత పవర్ఫుల్ అయితే మనకు క్యాన్సర్ ఎందుకు వస్తుంది? ఇక్కడే అసలు సమస్య మొదలవుతుంది. క్యాన్సర్ కణాలు చాలా తెలివైనవి. అవి శరీరంలో విపరీతంగా పెరిగిపోతూ ఉంటాయి. మన టీ సెల్స్ వాటితో నిరంతరం పోరాడి ఒకానొక దశలో పూర్తిగా అలసిపోతాయి. దీన్నే మెడికల్ భాషలో టీ సెల్ ఎగ్జాస్టన్ అంటారు. అంటే శత్రువు కళ్ళ ముందే ఉన్న మన కణాలు వాటిని చంపే శక్తిని కోల్పోతాయి. కళ్ళు ఉండి చూడలేని స్థితిలో ఉండిపోతాయి. దీనివల్ల క్యాన్సర్ మన శరీరాన్ని పూర్తిగా ఆక్రమిస్తుంది. ఇప్పటి వరకు ఉన్న కీమోథెరపీ లాంటి చికిత్సలు క్యాన్సర్ను చంపే క్రమంలో మంచి కణాలను కూడా చంపేస్తాయి. ఇక్కడే శాస్త్రవేత్తలు ఒక అద్భుతం చేశారు. నేచర్ జర్నల్ సాల్క్ ఇన్స్టిట్యూట్ పరిశోధనల ప్రకారం మన టీ సెల్స్ ఎందుకు అలసిపోతాయో వారు కనుగొన్నారు. మన కణాల్లో ZS-CAN20తో పాటు JDP2 అనే 2 రకాల జన్యువులు ఉంటాయని, అవే ఈ అలసటను నియంత్రిస్తాయని గుర్తించారు. ఇంకా వివరంగా చెప్పాలి అంటే ఇవి ఒక స్టాప్ బటన్ లాంటివి. ఒక పరిమితి దాటాక టీ సెల్స్ పనిచేయకుండా ఇవి ఆపేస్తాయి. శాస్త్రవేత్తలు ఇప్పుడు బేస్ ఎడిటింగ్ అనే టెక్నాలజీ ద్వారా ఈ జన్యువులను స్విచ్ ఆఫ్ చేయగలిగారు. అంటే ఆ బ్రేక్ తీసేయగానే టీ సెల్స్ మళ్ళీ సూపర్ పవర్తో క్యాన్సర్ కణాలను వేటాడటం మొదలు పెడతాయి. దీన్ని కార్ టీ సెల్ థెరపీకి ఒక అడ్వాన్స్డ్ వెర్షన్ అని చెప్పొచ్చు. మొదట రోగి శరీరం నుంచి టీ సెల్స్ సేకరిస్తారు. ల్యాబ్లో ఈ జెనెటిక్ స్విచ్ను రీప్రోగ్రామ్ చేస్తారు. ఆ కణాలను కోట్లాదిగా వృద్ధి చేస్తారు. మళ్ళీ ఆ సూపర్ సోల్జర్ కణాలను రోగి శరీరంలోకి పంపిస్తారు. ఇప్పుడు ఈ కణాలు ఏ మాత్రం అలసిపోకుండా క్యాన్సర్ కణాల అరాచకాన్ని అంతం చేస్తాయి. ముఖ్యంగా సాలిడ్ ట్యూమర్స్ మీద కూడా ఇవి అద్భుతంగా పనిచేస్తున్నట్లు క్లినికల్ ట్రయల్స్లో తేలింది. ప్రస్తుతం ఇది రక్త క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్ వంటి మొండి వ్యాధులపై గొప్ప ఫలితాలనిస్తోంది. రాబోయే 5 నుంచి 10 ఏళ్లలో క్యాన్సర్ అంటే భయపడాల్సిన అవసరం లేని రోజులు రాబోతున్నాయి. ఇది కేవలం మెడికల్ ట్రీట్మెంట్ కాదు, ఇది మానవ మేధస్సు సాధించిన ఒక అద్భుత విజయం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వేల మంది శాస్త్రవేత్తల కృషి ఫలితం ఇది. చూసారుగా, మన శరీరంలోని కణాల్లోనే క్యాన్సర్ను జయించే రహస్యం దాగి ఉంది. సైన్స్ అభివృద్ధి చెందుతున్న తీరు చూస్తుంటే భవిష్యత్తులో మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉండబోతోంది. ఈ వీడియో మీకు నచ్చితే ఈ సమాచారాన్ని అందరికీ షేర్ చేయండి. క్యాన్సర్ బాధితుల్లో ధైర్యాన్ని నింపండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.